శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉండి మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా మీ జాతకాలు చెప్తాము. ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాను నేను. అట్లా మీరు కానీ కావాలనుకుంటే మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం శని భగవానుడు మారుతున్నాడు. కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు. సో ఈ మారడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శనీశ్వరుడు మీనరాశిలోకి మారడం వల్ల ఆయన అందరికీ ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్గా ఆయన అందరిలోనూ సిగ్నిఫికెంట్ చేంజెస్ తీసుకొస్తాడండి. ఆయన అందరిలోనూ ముఖ్యంగా స్పిరిచువల్గా అంటే ఆధ్యాత్మికంగా అందరికీ బాగా డెవలప్ అయ్యేటట్టు, ఆధ్యాత్మికంగానే బాగా రాణించేటట్టుగా శని భగవానుడు అందరికీ చేస్తూ ఉంటాడు. అంటే స్పిరిచువల్ డెవలప్మెంట్స్ అంటాం కదా, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు ఆయన. కానీ అలాగే ఎమోషనల్గా మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఉండడానికి కూడా మనకి ఆయన కారకుడు అవుతాడు. ఎమోషనల్ థాట్స్, ఎమోషనల్గా మనము ఆధ్యాత్మికంగా ఉండడము ఇవన్నీ చేస్తాడు. అలాగే ఎక్కువ కాలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి మ్యారేజ్ చేయడానికి కూడా ఆయన అవకాశాలు కూడా ఇస్తూ ఉంటాడు. అంతేకాదండి, ఈయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనము కష్టపడి పనిచేస్తున్న వాటిల్లో విజయం సాధించడము, అలాగే ప్రతి దానిలోనూ ముందంజలో ఉండేటట్టుగానే శని భగవానుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఇంటెలిజెంట్గాను, సెల్ఫ్ డిసిప్లిన్డ్గాను, అలాగే సెల్ఫ్ అవేర్నెస్గాను మనం ఉండేట్టుగాను ఆయన శని భగవానుడు మనం కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా చాలామంది కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడానికి చాలామంది చూస్తుంటారండి. అలాగే ఇష్టపడుతూ ఉంటారు కూడా సింపుల్ లైఫ్ లీడ్ చేయడము, చాలా దానికంతా ఇష్టపడము, అలాగే చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండేట్టుగా శని భగవానుడు ఈ మీనరాశిలో చేస్తూ ఉంటాడు. మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాగే మనశ్శాంతిగా మీరు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీనరాశిలో శని సంచారం వలన ప్రజలందరూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలోనూ, మన రాష్ట్రంలోనూ, మన చాలా చోట్ల కూడా గొడవలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే ఈ గొడవల గురించి తగ్గడం కోసం కానీ, అది శాంతి నెలకొల్పడం, ఈ గొడవలు జరగకుండా ఉండడం కోసము, శాంతిగా ఉండడం కోసము ప్రజలు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా అంటే దైవభక్తితోటి, దేవుడి యొక్క ప్రార్థనలతోటి ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అంటే యోగా, మెడిటేషను అలాగ అన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ఉంటే ఖచ్చితంగా ఈ గొడవల నుంచి మనం దూరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయవలసి వస్తూ ఉంటుంది. మన చుట్టూనే కాకుండా మన మీద, మన వాళ్ళ మీద, అంటే మన తోబుట్టువుల మీద, వాళ్ళ మీద, మన ఫ్యామిలీ మీద, అలాగే మన స్పౌజెస్ మీద, అంటే ఎలాగ మన కాన్సన్ట్రేషన్ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మీనరాశిలో శని ప్రభావం ఎక్కువగా స్పిరిచువల్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇస్తాడు. అంతేకాకుండా సెల్ఫ్ డిసిప్లైన్ ఎక్కువ ఇస్తుంటాడు. పైగా మీరు చాలా సింప్లిసిటీగా ఉండాలని చెప్పి చాలామంది కోరుకుంటారు. అలాగే వాటి కోరికలు కూడా నెరవేరుస్తుంటాడు. ఆయన జలతత్వ రాశిలో ప్రవేశిస్తున్నాడు మీనరాశిలో కాబట్టి ఎక్కువగా నీటి ప్రమాదాలు ఇవ్వడానికి 2.5 సంవత్సరాల్లో అవకాశాలు ఉన్నాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని రాశుల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శని ప్రభావం మారడం కొన్ని రాశులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి ఆయన భాగ్యంలోకి వెళ్తున్నాడు. అలాగే ఇంకా చెప్పాలంటే మీ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి చతుర్థ భావం నుంచి ఆయన మారిపోతున్నాడు, పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అంతేకాకుండా మకర రాశి వాళ్ళు 7.5 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అనవలసిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండ యోగాలు కూడా ఉన్నాయి మీకు. మకర రాశి వాళ్ళకి శని యోగకారకుడు, కానీ మధ్యలో చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడేమో తప్ప 7.5 సంవత్సరాలు మీకు మంచి జరుగుతుంది కూడా, మీ రాష్ట్రాధిపతి కాబట్టి. అంతేకాకుండా మీకు పూర్తి స్థాయిలో ఆయన శని భగవానుడు మారిపోతున్నాడు.
7.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఆయన 3వ భావంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి చాలా మంచి యోగాలు ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో శని భగవానుడు ఈ విధంగా ఓవరాల్గా 12 రాసుల వాళ్ళకి ఈ విధంగా ఇస్తాడండి. అసలు ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం మీకు మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవబోతోంది. ఇది కూడా తెలుసుకోవాలి. మంచి రాశిలో చెప్పాము. అలాగే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మీనరాశిలో మారుతున్నాడు కాబట్టి కంటక శని అంటాం. అంటే విపరీతమైన దోషాలు ఇస్తూ ఉంటాడు. చెప్పుకుందాం. సింహరాశి వారికి వచ్చిందో చెప్పుకుందాం. ధనుర్రాశి వాళ్ళకి 3వ భావం నుంచి 4వ భావంలోకి శని భగవాను మారుతున్నాడు. సో ఈ 3 రాశుల వాళ్ళకి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇందా చెప్పిన కర్కాటకము, వృశ్చికము, మకర రాశి వాళ్ళకు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క శని ప్రభావాలు తొలగిపోతున్నాయి. సో ఈ విధంగా శని భగవానుడు ఏం చేస్తున్నాడో తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి శని వలన వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందామండి. కుంభరాశి వారికి మీ రాశ్యాధిపతి అయినటువంటి శనీశ్వరుడు 2వ భావంలోకి వెళ్ళిపోతున్నాడంటే వెళ్ళాడు కూడా. మార్చి 30వ తారీఖు నుంచి మారుతున్నాడు. మీనరాశిలోకి 2వ భావంలోకి మారడం వలన ఏం ఫలితాలు ఇస్తాడు? అంతేకాకుండా ఆయన మీ రాశిలో ఉన్న పవర్ఫుల్గా మీ శత్రువు ఇంట్లో అంటే మిత్రుల ఇంట్లో మీనరాశిలో జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి దోషాలు అంతగా ఆపాదించబడవు మీకు. ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడు 2వ భావం ఉండడం వల్ల రావలసినటువంటి సంపదలు తగ్గుతాయి. అలాగే కుటుంబంలో వృద్ధి తక్కువగా ఉంటుంది. కుటుంబంలో కొద్దిగా చిన్న సమస్యలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీ మిత్రుల పట్ల, మీ భార్యాభర్తల విషయం పట్ల మీరు శ్రద్ధ వహించండి. మీ యొక్క మాట తొందరపాటు వలన, అహంకారం వలన, కొద్దిగా ఇగో వలన మీరు దెబ్బతినడానికి అవకాశం ఉంది. కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ధనం బాగా ఖర్చు పెడతారండి. ముఖ్యంగా ధనాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎలాగా సేవ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే తత్వాన్ని శని భగవాన్ మీకు నేర్పుతాడు. అంతే ఒక అదృష్టం అండి మీకు. అంతేకాకుండా మీ ఎఫర్ట్స్, మీ సేవింగ్స్ మీ విజయానికి తొలిమెట్టు. అంతేకాకుండా మీకు ఆధ్యాత్మిక విద్య కూడా వచ్చండి. స్పిరిచువల్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మీరు ఎక్కువ మళ్ళుతూ ఉంటారు. మళ్ళడం అంటే ఎక్కువగా దైవ దర్శనాలు, దైవ పూజలు అవన్నీ మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు ముఖం మీద అంటే పంటి మీద చెవుకు సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఏలినాటి అనే ప్రభావము ఇంకా లాస్ట్ స్టెప్ 2 ఇయర్స్లోకి వచ్చేసాడు. ఈ 2 ఇయర్స్లోకి ఇచ్చినంత మాత్రాన మీకు విపరీతమైన బాధలు, విపరీతమైన చెడు ప్రభావాలు, విపరీతంగా మిమ్మల్ని హింసించడాలు ఏమీ ఉండవు. ఆయన తన ఫ్రెండ్స్ హౌస్లోకి వచ్చాడు. ఏది? మీనరాశిలోకి. జలతత్వ రాశిలో కూల్గా ఉంటాడు. కానీ శనీశ్వరుని మాత్రము మనం పూజించడం మాత్రం మర్చిపోకూడదు. అది మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఆయన తైలాభిషేకాలు చేసుకోవడం అని చెప్తాను అనుకోండి. అంతేకాకుండా మీకు లీగల్ మ్యాటర్స్లో మీకు అనుకూలవంతమైన పరిస్థితులు ఎదురవుతాయండి. ఫేవరబుల్గా ఉంటాయి. లీగల్ మ్యాటర్స్ మీకు ఫేవరబుల్గానే ఉంటాయి. 2వ భావంలో చేరడం వలన కొన్ని విషయాలు ఆలస్యం చేస్తాడండి. ఇందుకు చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువు విషయంలో ముఖ్యంగా 4వ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు కాబట్టి చదువు విషయంలో మీరు బాగా శ్రద్ధ వహించండి. చదువులో మీకు బాగా వెనకబడిపోవడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆవిడికి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మాతృప్రేమ, మాతృక సంబంధం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవిడికి మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి. అంటే మెడిసిన్స్ వాడుతూ కంట్రోల్ చూసుకుంటూ ఉండాలి. తల్లిగారికి ఆరోగ్యము ఎలా ఉంది, ఆవిడ యొక్క అవన్నీ కూడా ఆవిడకి పట్ల మీకు బాగా శ్రద్ధ వహించండి. ఆవిడకి ఆరోగ్యం అంతగా బాగుండదు, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇందాక నేను చెప్పినట్టు కానీ విద్యార్థులకి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటేనండి మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా చేస్తారండి. ఇంటర్నేషనల్ ట్రేడ్ బాగా కలిసి వచ్చే అనుకూలించే అంశం అని చెప్పచ్చు. అంటే ఎక్కువ బాగా విజయవంతమై ధనాన్ని సంపాదిస్తారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెసిలిటీ వాటిలో మీరు బాగా డబ్బు సంపాదిస్తారు. కానీ ఫ్యామిలీ రిలేషన్లో కొద్దిగా మీకు అవకతవకలు రావడానికి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. ఫ్యామిలీ రిలేషన్లో కొంత అవరోధాలు ఏర్పడతాయి. ప్రాపర్టీ విషయంలో మాత్రం లాభాలు వస్తాయండి మీకు. అంతేకాకుండా మీరు మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలన్న తత్వం ఉంది, చేసుకోవాల్సిందే. కానీ మీరు కఠినంగా మాట్లాడడం తగ్గించుకోండి. కఠినంగా అంటే కొద్దిగా ఈర్ష్యగా, కఠినంగా, ఈగోగా, కొద్దిగా కోపంగా మీరు ఉంటారు. మిమ్మల్ని మీరేం ఫీల్ కాకుండా అన్నానని
కుంభరాశి వాళ్ళకి కఠినంగా మాట్లాడే తత్వం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, అవి తగ్గించుకుంటే, కఠినంగా మాట్లాడడం తగ్గించుకుంటే మీరు మీ జీవిత భాగస్వామి పట్ల, మీ ఫ్రెండ్స్ పట్ల, మీ చుట్టూ ఉండే పరిసరాల పట్ల మీకు ఎంతో ఆనందంగా మంచి హెల్త్ మెయింటైన్ చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీ స్పౌజ్, భార్య కానీ భర్త కానీ విషయంలో మీరు బాగా శ్రద్ధ వహించాలి. వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు శ్రద్ధ చూడాలి. మీరు కష్టపడి పని చేయడం వలన బాగా ధనం కూడా సంపాదిస్తారు. మీకు థింకింగ్ ఏంటంటే మనీ కంట్రోల్, మనీ ఎలా సేవ్ చేయాలి, మనీ కంట్రోల్ ఎలా చేయాలి వలన మీకు ఆ మనీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అంతేకాకుండా జూలై నుంచి నవంబర్ వరకు కూడా పరిస్థితులు అంత అనుకూలంగా మాత్రం లేవు. మీరు ఉద్యోగంలో మార్పులు వస్తాయి, ఉద్యోగంలో భద్రత ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ రీత్యా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అంతేకాకుండా నవంబర్ తర్వాత ఫ్యామిలీ విషయంలో కూడా మీకు పురోగతి ఉంటుందండి. మీరు కష్టపడి పనిచేయడం వల్ల, కష్టపడడం వల్ల మీరు కోరికలు ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటారు, ధనాన్ని కూడా మీరు పొందుతారు. దేశాంతరాలకి వెళ్ళడము, దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళడము, అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి తీసుకోవాల్సిన శ్రద్ధ ఏంటంటే మీ మీద మీరు శ్రద్ధ వహించండి. మీ చదువు పట్ల వెనకబడిపోతుంటారు, అలాగే మీ తల్లిగారి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే రైతులకి పంటలో నష్టం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 4th భావం కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించండి. అంతేకాకుండా అష్టమ భావాన్ని కూడా శని భగవాన్ చూస్తున్నాడు. మీరు ఇంతకుముందు ఉన్న దానికంటే ఎక్కువ ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించవలసిందే. లీగల్ మ్యాటర్స్లో మాత్రం మీకు సక్సెస్ అవుతారు, అందులో డౌటే లేదు, బాగానే ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల, మీ శత్రువుల పట్ల అనేక రకాలుగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ లాభస్థానాన్ని కూడా శని భగవాన్ చూడడం వల్ల మీకు లాభాలు ఏమాత్రం తగ్గవు, ట్రేడింగ్ బాగుంటుంది. అంతేకాకుండా ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగము, అలాగే కోలు, అలాగే సిమెంట్ పరిశ్రమలు, నాకు గుర్తులు చెప్తున్నాండి శని కారకత్వంలో ఉన్నవి. మీ ఉద్యోగాల్లో కూడా భద్రత, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు రావడం ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకంటే పెద్దవాళ్ళు, అన్నయ్యలు అక్కయ్యలు అంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీరు గాయత్రి మంత్రం జపం చేయడం వల్ల, మెడిటేషన్ చేయడం వలన, ఎక్కువగా ఆధ్యాత్మిక వైపు వెళ్ళడం వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా రోజు యోగా, మెడిటేషను, వాకింగు, ఎందుకంటే శని అవన్నీ మీకు స్టెబిలిటీ కలిగిస్తాడు. ఒక లైఫ్లో స్టెబిలిటీ కలిగించడానికి కారకుడవుతాడు. మీ పిల్లలతో ఆనందంగా గడపడానికి కూడా అవకాశాలు ఇస్తాడు. మీరు ఎంతో కాలంగా మీ పిల్లలతో కాలం గడపాలని, వాళ్ళతో ఉండాలని అనుకుంటారు కదా, అవన్నీ మీకు సిద్ధించబోతున్నాయి. ఏదైనా కుంభరాశి వారికి ఏదైనా ఏలినాటి సరి ప్రభావం ద్వితీయ స్థానానికి లాస్ట్ స్టెప్కి వచ్చేసాడు. మీ భయపడాల్సిన అవసరం ఏం లేదు, కానీ జాగ్రత్తలు మాత్రం వహించండి. మీ జీవితం పట్ల మీ అన్ని విషయాల్లో శ్రద్ధ వహించండి. శత్రు భయం కూడా మీకు ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలు కూడా ఉపశమనం కలుగుతాయి. అనుకోని పరిస్థితుల్లో మీకు ధనయోగం కూడా కలగడము, శత్రువులు మిత్రులు అవ్వడం అన్నీ మీకు మామూలుగా ఉంటుంది. గాయత్రి మంత్రము, అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వలన, శనీశ్వరుడికి మందపల్లిలో కానీ ఎక్కడైనా పూజించడం వలన, తైలాభిషేకం చేయించడం వలన, గాయత్రి మంత్రం జపం వలన, అలాగే గోసేవ వలన, పెద్దలకి సేవ చేయడం వలన, పేదలకి వస్త్రదానము, అన్నదానం చేయడం వలన కూడా శని వలన వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయి. ఈ విధంగా మీకు ఉంది. మీరు శ్రద్ధ వహించండి. అన్ని విషయాల్లోనూ కఠినంగా మాట్లాడడం కొద్దిగా తగ్గించుకోండి.